శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీరామచంద్రుల వారు. లక్ష్మీదేవి అంశే సీతమ్మ తల్లి. వారి వివాహమే భూమి మీద మహోన్నతమైన ఘడియ సీతారాముల కళ్యాణం. పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు, జగజ్జనని జానకీదేవి ఆ ఇద్దరి దివ్యమైన కళ్యాణం గురించి వినడమే ఒక మహత్తరమైన అదృష్టం, చూడటమే అపారమైన అదృష్టం. అసలు సీత అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? మిథిలానగర మహారాజు ధర్మజ్ఞుడు, మహాసంపన్నుడు, మహా తేజస్వి అయిన జనకుడు వర్షాల కోసం రాజసయాగం చేయటానికి పొలాన్ని దున్నుతుండగా నాగేటి చాలుగా హఠాత్తుగా నాగటి కర్రకు ఏదో భూమి నుండి వచ్చి తగిలింది. ఆ దివ్య తేజస్సును చూసి జనక మహారాజే ఆశ్చర్యపోయాడు. తేజోవంతంగా ప్రకాశిస్తూ ఒక బంగారు పెట్టె బయటికి వచ్చింది. లోపల ఒక ముద్దుల పాప వికసించిన కమలంలా పడుకుని ఉండగా తేనెటీగలు వచ్చి పాప నోటికి తేనెనే అందిస్తున్నాయి. అది కదా అమ్మ మహిమ. తల్లి గర్భం నుండి కాకుండా నాగేటి చాలుగా భూదేవి తల్లి నుండి పుట్టినందునే ఆమె కూతురే కనుక ఆ పసిపాప పేరు సీత అయోనిజ అని పేరు పెట్టారు. సీత అయోనిజ అంటే తల్లి గర్భం నుండి పుట్టలేదు, ఆ భూదేవి నుండి పుట్టింది. ఆమె మహాలక్ష్మి అంశ సంభూత. చిన్నప్పటి నుంచి ఆమె అసాధారణ తేజస్సు కలిగి ఉండేది. శివధనుస్సు ఆమె ఆట వస్తువు. అలా అలవగుగా ఎత్తి ఆడుకునేది. దాన్ని చూసిన జనక మహారాజు ఆనందం పొంగిపోయేవాడు. పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. జై శ్రీరామ్ అని చిన్న కమెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.